హాయ్ అందరికీ. ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడు ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. అస్సలు మిస్ కాకండి. ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకున్నాం. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందాం. చికెన్ ముందు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా తగులుతుందండి. పెరుగు బాగా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. తర్వాత రెండు ఆనియన్స్ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనియండి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కొద్దిగా సాజీరా వేసుకున్నాం. వేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోండి. గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకుందాం 2. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను. ఎందుకంటే ఇందాక చికెన్లో వేసుకున్నాం కదా కలిపేటప్పుడు, అందుకోసం ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకుంటే బాగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా బాగా కలపాలండి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషము. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. టమాటాలు కొద్దిగా మగ్గాలండి. ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. అట్టే బాగా మగ్గుతాయి 2 నిమిషాలకి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం.
చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో చికెనే కాదు, గ్రేవీ కూడా అంతకు మించి ఉంటుందండి, బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందాం. కొద్దిగా పెరుగు వేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ అనేది బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా వేసుకుందామండి. రెండు స్పూన్ వేసుకున్నాం చికెన్ మసాలా. ఒక అర స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసి ఇందులోకి ధనియాల పౌడర్ ఒక స్పూను, జీలకర్ర పౌడర్ కొద్దిగా, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. అసలు ఎంత బాగుంటుందంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే కొంత వాటర్ వేసుకోవాలండి. చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసుకొని ఇలాగ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకున్నాం. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పు కారం సరిపోయేలా చూసి వేసుకోండి. మాకు కొద్దిగా తక్కువ అయితే వేసుకున్నాం. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత వేసుకొని పెట్టుకుందాం అండి. ఈ 2 నిమిషాల తర్వాత తీసి చూసి ఇలా బాగా రెడీ అవుతుందండి. ఇందులోకి కొబ్బరి పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసి ఇదంతా బాగా కలపాలండి. ఇలా ఇప్పుడు ఇందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుందాం. బాగా ఉడుకుతాయి చికెన్ ముక్కలు అనేది. ఇలా బాగా కలుపుకోండి. తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూతేసి పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసేసి చూడ ఎంత బాగా ఉడుకుతున్నాయో, చాలా బాగుంటుందండి. ఎంత బాగా కలుపుకుందాం.
మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత తీసేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. చాలా బాగుంటుందండి. చూడండి గ్రేవీ కూడా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.